అది నేను 8వ తరగతి చదువుతున్న దినాలు. మా సోషల్ టీచర్ గారు ఒక ఆయన ఉన్నారు, ప్రసాద్ బాబు మాస్టర్ అని. సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ బహు అద్భుతంగా చెప్పేవారు. ఫస్ట్ యూనిట్ టెస్ట్ అయిపోయింది, సెకండ్ యూనిట్ టెస్ట్ అయిపోయింది. కొంతమందికి బాగా తక్కువ మార్కులు వచ్చాయి. నేను యావరేజ్ స్టూడెంట్ని. 8th క్లాస్కి వచ్చేసరికి, 7th క్లాస్కి వచ్చేసరికి బిలో యావరేజ్. అయితే ఆయన పాఠం చెప్తా ఫస్ట్ యూనిట్లో ఫెయిల్ అయ్యామని మీరు ఎవరో బాధపడద్దు, సెకండ్ యూనిట్లో తక్కువ మార్కులు వచ్చాయి అని కూడా మీరు ఎవరూ కలవరపడద్దు. మీరు కష్టపడి చదివితే రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇతడు ఓడిపోయాడా గెలిచాడా రిజల్ట్ని బట్టి చెప్పగలుగుతాం. మీరు కష్టపడి చదివితే డెఫినెట్గా యాన్యువల్ ఎగ్జామ్స్లో విజేతలు అవుతారు. ఇంకొంచెం కష్టపడి చదివితే 10th క్లాస్లో మీరు టాపర్లు అవుతారు. యూనిట్ టెస్ట్ని బట్టి మీరు ఓడిపోయారని నేను చెప్పలేను. ఎప్పుడైనా ఆట ప్రారంభంలో పడుతూ లేస్తూ ఉంటారు. ప్రారంభాన్ని బట్టి గెలిచారా ఓడిపోయారా చెప్పలేము. గెలిచారా ఓడిపోయారా ది ఎండ్, ముగింపులో చెప్తాం అని చెప్తూ నాకు ఇప్పటికీ బాగా గుర్తు. ఆయన చెప్తూ నేను క్రికెట్ పిచ్చోడిని, నేను కాదు అయ్యగారు, నేను చాలా క్రికెట్ పిచ్చోడిని. 1983 సంవత్సరంలో జింబాబ్వేతో మన భారతదేశానికి ఆట జరుగుతుంది. ఈ రోజుల్లోనైతే టీవీ దగ్గర అతుక్కుపోయేవాళ్ళం, కానీ మా రోజుల్లోనైతే రేడియో దగ్గర అతుక్కుపోయేవాళ్ళు. రేడియోలో కామెంటరీ వచ్చేది. ఫస్ట్ బ్యాటింగ్ భారతదేశాన్ని ఎంత కొడతారో అని రేడియో ఆన్ చేసాం. జింబాబ్వే బౌలర్ బాల్ వేసాడు, డక్అవుట్ అయిపోయాడు సునీల్ గవాస్కర్ గారు. 0 స్కోర్ దగ్గర ఒక వికెట్ పడిపోయింది. హరే రే 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 అని ఇట్లా అనుకున్నా. ఒక 6 పరుగులు చేశారు. 6 పరుగుల దగ్గర 2వ వికెట్ పడిపోయింది. అయ్యయ్యో 6వ పరుగు దగ్గర 2వ వికెట్ పడిపోయిందే అని కృంగిన హృదయంతో ఉన్నా. మరలా బౌలర్ బాల్ వేసాడు. 6వ వికెట్ దగ్గర 3వ వికెట్ కూడా పడిపోయింది. 6వ పరుగు దగ్గర 3వ వికెట్ కూడా పడిపోయింది. నేను కష్టమే అనుకున్నాం. అలా మ్యాచ్ సాగుతూ ఉంది. ఒక 3 పరుగులు చేశారు. 9వ వికెట్కి వచ్చేసరికి 4వ వికెట్ కూడా ఫట్. 9 పరుగులకే 4 వికెట్లు అయిపోయినాయి అంటే ఇంకేం గెలుస్తారు క్రికెట్ మ్యాచ్? ఇక ఓడిపోతారు అని అనుకుంటూ కృంగిని స్థితిలో ఉన్నా. ఆయన చెప్తూ ఇక జడ్జిమెంట్ చేస్తున్నా. ఓడిపోయాం, మన భారతదేశం ఓడిపోయింది, 9వ పరుగు దగ్గర 4 వికెట్లు అయిపోయినాయి అని అనుకుంటూ, సరేలే ఏం జరిగిద్దో చూద్దామని, ఎవరో ఒకళ్ళు బాగా ఆడకపోతారనని ఆ మ్యాచ్ ఎట్లా చూసుకుంటా వెళ్తున్నాను. ఒక 8 పరుగులు చేసిన తర్వాత 17వ పరుగు దగ్గర 5వ వికెట్ కూడా పడిపోయింది. 17 పరుగులకే 5 వికెట్లు పడిపోతే ఇప్పుడు టాప్ మోస్ట్ బ్యాట్స్మెన్లు అందరూ ఫ్రంట్ ఉంటారా, లాస్ట్లో ఉంటారా కదా? ఇక లాస్ట్లో వచ్చేదంతా పెవిలియన్కి వెళ్ళిపోయే బ్యాచ్లే. ఈ ఆట చూసినా ఒకటే, చూడకపోయినా ఒకటేనని రేడియో కట్టేశా. కానీ ఈ క్రికెట్ మ్యాచ్ అనేది ఒక వ్యసనంగా 17 పరుగుల దగ్గర 5 వికెట్లు అయిపోయిన తర్వాత ఇక ఓడిపోయిందిలే భారతదేశం అని టీవీ కట్టేశా. సరే ఓ పావు గంట తర్వాత ఏం జరిగి ఉంటుందోనని ఆన్ చేశా. ఆ 5 వికెట్ల స్కోర్ మీద 50 దాకా వచ్చారు. అమ్మయ్య పర్వాలేదు అని అనుకుంటూ చూస్తా ఉంటే 77 పరుగులకి, వింటున్నారా, 77 పరుగులకి 6వ వికెట్ పడిపోయింది. ఈయన అనుకున్నాడట, అసలు నేను చూడటాన్ని బట్టే వికెట్లు పడుతున్నట్టున్నాయి, అసలు నేను చూడకపోతే పోయింది కదా. అయినా ఇంకో 2-3 ఓవర్లు చూద్దామని చెప్పి ఇంకొక ఓవర్ చూడబోయాడట. విచిత్రం, 78వ పరుగుకి 7వ వికెట్ పడిపోయిందట. భారతదేశం ఓడిపోయింది. ఇక చూడటం వేస్ట్.
నేను చూస్తే ఇక మిగతా 3 వికెట్లు కూడా పడిపోతాయేమోనని చెప్పి టీవీ ఆఫ్ చేశాడు. సారీ, అదే చెప్పండి, రేడియో ఆఫ్ చేశాడట. రేడియో ఆఫ్ చేసిన తర్వాత ఒక అర్ధగంట అయిపోయింది. చెప్పే కదా వ్యసనం కదా ఇది. మరలా కొద్దిసేపు అయిన తర్వాత రేడియో ఆన్ చేశాడట. భారతదేశం 130 పరుగులు చేసింది. 130 పరుగుల దగ్గర 7వ వికెట్టే పడిపోయింది. ఇంక కొత్త వికెట్ పడిపోవాలా అని చెప్పి అమ్మయ్య ఆడతారేమోలే అనుకుంటా ఇంకొక 10 పరుగులు చేసేదాకా 140 పరుగు దాకా చూశాడట. 8వ వికెట్ పడిపోయిందట. ఆయన ఫిక్స్ అయ్యాడట, దరిద్రం ఎక్కడో లేదు, మన దగ్గర ఈ దరిద్రం ఉంది, ఇక మనం చూసామంటే ఓడిపోతారా బాబు అని చెప్పి 140 పరుగులకి 8 వికెట్లు పడిన తర్వాత దేశం గెలుస్తుందని ఎవరైనా అంటారా? ఆ ఆటలో ప్రత్యర్థి మీద విజయాన్ని సాధిస్తారని ఎవరైనా నమ్మకం ఉంచుతారా? నెవర్. ఇక ఓడిపోయిందిలే అని చెప్పి రేడియో కట్టేశాడు. ఓ 2 గంటల తర్వాత చుట్టుపక్కల ఇళ్ళలో నుంచి ఏలలో కేకలు వినపడుతున్నాయంట. ఏమిరా ఏళ్ళలో కేకలు వినపడుతున్నాయి అని అంటే, నీకు తెలుసా భారతదేశం 266 పరుగులు చేసింది. కపిల్ దేవ్ ఒక్కడే 175 పరుగులు చేశాడు. ఆ తర్వాత జింబాబ్వే బ్యాటింగ్కి వచ్చింది. భారతదేశం చేతిలో చిత్తుగా ఓడిపోయింది. భారతదేశం ఓడిపోయింది అని మొదట అనుకున్నాడు. ఎట్ లాస్ట్ రిజల్ట్ చూస్తే 1983 సంవత్సరం ప్రపంచ కప్పులో భారతదేశం విజేతగా నిలవబడింది. ఇదంతా ఎందుకు చెప్పారన్నా అంటారా? సిలువ శ్రమలు మానవ దృష్టికి ఓటమే, కొరడా దెబ్బలు మానవ దృష్టికి ఓటమే, తల మీద మొండ్ల కిరీటం పెట్టడం మానవ దృష్టికి ఓటమే. కొంతమంది వెకిలిగా మాట్లాడతారు. ఏది మ్యాచ్ మధ్యలో చూసి, మ్యాచ్ సగం వరకు చూసి, పావు గంట సేపు చూసి 3 మేకులే బీక్కోలేనోడు మన మేకులేం బీకుతాడు? తన్ను తాను రక్షించుకోలేనాడు మనల్ని రక్షిస్తాడు. ఆ సిలువ ఓటమయ్యా, సిలువ అపజయమయ్యా, సిలువ ఘోరమైన పరాభవమయ్యా అని ప్రారంభపు ఆట మధ్యలో ఆట చూసి ప్రజలు మాట్లాడతారు. క్రైస్తవ జనమా, సిలువ ఏ ఒక్క నాటికి, నా వైపు చూడండి, సిలువ ఏ ఒక్క నాటికి ఓటమి కాదు. సిలువ ఒక గొప్ప విజయం. సిలువ ఒక గొప్ప విజయం. ఏంటో సిలువలో దాగి ఉన్న గొప్ప విజయం? సిలువ మ్రాను మీద చంపబడిన యేసుక్రీస్తు, సమాధి చేయబడిన యేసుక్రీస్తు సమాధిలోనే ఉన్నాడా? ఎట్ లాస్ట్ రిజల్ట్, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళును విరిచి సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ప్రపంచంలో ఏ వ్యక్తికి వల్లబడని ఒక విజయవంతమైన కార్యం ఒక్క యేసుక్రీస్తు ప్రభు జీవితంలోనే జరిగింది. మహానుభావులు అనబడిన వారు చనిపోయారు, మహాత్ములు అనబడిన వారు చనిపోయారు. నేటికి వారి సమాధులు మూతవేయబడే ఉన్నాయి. ద గ్రేట్ అబ్రహాం లింకన్ చనిపోయారు, సమాధి చేయబడ్డారు. ఆయన సమాధి ఎప్పటికీ మూతవేయబడే ఉంది. ద గ్రేట్ నెల్సన్ మండేలా చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఎప్పటికీ ఆయన సమాధి మూతబడే ఉంది. ద గ్రేట్ జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, వారందరూ చనిపోయారు, సమాధి చేయబడ్డారు. నేటికి వారి సమాధులు మూతవేయబడే ఉన్నాయి. చరిత్ర పుటల్లో తెరవబడిన ఏకైక సమాధి, మరణాన్ని గెలిచిన ఏకైక చూడండి, మరణాన్ని గెలిచిన ఏకైక మగధీరుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ప్రతి మనిషి మరణము ఎదుట మోకరిల్లాడు, కానీ నీ యేసు ఎదుట మరణమే మోకరిల్లింది. ఎందుకు? ఓటమిలో దేవుడు దాచిన విజయం. సిలువ ఓటమిలాగే కనపడుతుంది. సిలువ ఏ ఒక్క నాటికి అది ఓటమి కాదు. ఆ సిలువలో ఇంకో మాటలో చెప్పాలంటే ఆ ఓటమిలో గొప్ప విజయాన్ని, ఎవ్వరూ సాధించలేని విజయాన్ని, చరిత్ర పుటల్లో ఆదాము కాలం మొదలుకొని నేటి వరకు ఎవ్వరూ సాధించలేని విజయాన్ని ఒక్క సిలువ యేసుక్రీస్తు వారు మాత్రమే సాధించారు.
అయ్యా మరి సిలువను చూస్తే చేతగాని వ్యక్తిలాగా అచేతనమైన స్థితిలో తన్ను తాను కాపాడుకోలేని వాడిగా, తన్ను తాను రక్షించుకోలేని అసమర్థుడిగా కనపడతారు అని చాలామంది అంటారు కదా. అఫ్కోర్స్ మనం అనం, చాలామంది అంటారు కదా, సిలువెట్ల విజయం? ఓటమిలో దేవుడి విజయాన్ని దాచిపెట్టాడా? సిలువలో దాచబడిన విజయం ఏంటి? ఎన్నో విజయాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా 5 ప్రబలమైన విజయాలు చెప్తాను. 5 ప్రబలమైన విజయాలు చెప్తాను. మొట్టమొదటి విజయం ఏంటో తెలుసా? చూడండి అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుంచి 16వ వచనం వరకు చూడండి అన్నమాట. నాతో కలిసి, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, ఇక్కడ పెద్దగా చెప్పండి, మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. 15 ఇట్లు సంధి చేయుచు ఆ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, సిలువ సాధించిన మొట్టమొదటి విజయం ఏంటో తెలుసా? ద్వేషాన్ని సంహరించింది. విన్నారు ఈ మాట? మరొకసారి నా వైపు చూడండి. సిలువ సాధించిన మొట్టమొదటి అఖండమైన విజయం ద్వేషాన్ని సంహరించింది. అనండి ఆ మాట. ఎవరి మధ్యలో ద్వేషం అంటాడు? మీకును మాకును ఉన్న ద్వేషం అంటాడు. ఆ రోజుల్లో యూదులకి అన్య ప్రజలకు మధ్యలో ద్వేషం. యూదులు మాత్రమే దేవుని ప్రజలు అనుకునేవాళ్ళు. తతిమ అన్య ప్రజలంతా కుక్కలతో సమానంగా వాళ్ళు పోలుస్తూ మాట్లాడేవాళ్ళు. నిజమే. యోధా జాతిలో ఈ భావన ఎలా ఉందో ఒకసారి నా వైపు చూడండి. యోధా జాతిలో ఈ భావన ఎలా ఉందో ఏంటి? యూదులైన మేము మాత్రమే దేవుని ప్రజలం. తతిమ వాళ్ళంతా కుక్కలతో సమానం. యేసుక్రీస్తు వారు కూడా ఆ రోజుల్లో యూదులు అన్యజనులు ఎలా చూసేవారో చెప్పడానికి ఒక మాట అంటాడు. అన్యురాలు, గ్రీసు దేశస్తురాలు, నా కూతురు అనారోగ్యంతో ఉందో బాగు చేయండి అయ్యా అంటే అక్కడ ప్రభు ఏమన్నారు? పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం తగదు. నా కూతురు బాగాలేదయ్యా బాగు చేయాలి అంటే పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయి తగదు అంటాడు. అంటే యూదుల భావనది. కుమార్తె కుక్క పిల్ల అయితే ఆ కుమార్తెను కన్న తల్లి. విన్నారు ఈ మాట? అంటే అన్యులను కుక్కలతో సమానంగా ఎంచేవాళ్ళం. యేసుక్రీస్తు శిలువ రక్తం ఏం చేసిందో తెలుసా? వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న అడ్డుగోడను పడగొట్టి క్రీస్తు యేసునందు యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఇద్దరు యేసునందు ఒక్కటై ఉన్నారు. యూదులెంతో పెద్దగా చెప్పాలి, యూదులెంతో అన్యులు కూడా అంతే. క్రీస్తు యేసునందు యూదుడు అన్యుడు అనే భేదం లేదు, ఇద్దరు యేసుక్రీస్తునందు సమానమే. దైవజనమా, యోధా జాతిలో అన్యుల్ని ఎలా కుక్కలుగా చూసేవాళ్ళు. అవును, మన భారతదేశంలో కూడా కుల వ్యవస్థకు పుట్టినిల్లు. వాళ్ళ అగ్రవర్ణాలు, వీళ్ళది నిమ్న జాతి, వారిది గొప్ప కులం, వీరిది తక్కువ కులం. ఈ ప్రజలందరూ ఒకే దేవుని వలన సృష్టించబడిన వాళ్ళు. విన్నారా ఈ మాట? ఒకే దేవుని వలన సృష్టించబడిన వారు అన్న ప్రత్యక్షత మరిచిపోయి మా కులం గొప్ప, వాడు నిమ్న జాతి, వాడు అంటరాని వాడు, వాడిని ముట్టుకోవటం అంటూ, వాడు మా ఇంట్లోకి రాకూడదు, ఒకవేళ వాని దాహార్తి తీర్చాలంటే వాడు దోషులతో ఇలా చేతులు పడితే ఇంతెత్తి నీళ్లు పోయాలి. వాడికి శుభ్రం రాకపోతే శుభ్రం నేర్పటం సంస్కారం.
బట్ట ఎలా కట్టుకోవాలో తెలియకపోతే బట్ట ఎలా కట్టుకోవాలో నేర్పటం సంస్కారం. బట్ట ఉతుక్కోవటం ఎలా రాకపోతే వాడికి తెలియచేయటానికి, గమనించండి, ఎలా బట్ట ఉతుక్కోవాలో నేర్పటం సంస్కారం. నీకు శుభ్రం లేదురా, అంటరాని వాడిగా చూడటానికి మించిన భయంకరమైన పశుతత్వం ప్రపంచంలో మరొకటేది లేదు. నా ప్రభు బిడ్డలారా, మా కులం పలానా, వీళ్ళ కులం పలానా, మేము అగ్రవర్ణం, వీళ్ళు నిమ్న జాతి, మాది గొప్ప కులం, వీళ్ళది తక్కువ కులం అని ప్రజలు విడిపోయి ఈ ప్రజల మధ్యలో ద్వేషం రగులుతూ ఉంటే యేసుక్రీస్తు సిలువ ఏం చేసిందో తెలుసా? ప్రజల మధ్యలో ఉన్న ద్వేషాన్ని సంహరించి కులపు గోడలను, ప్రాంతీయతత్వపు గోడలను, ఈ అడ్డుగోడలను పడగొట్టి వీళ్ళిద్దరిని ఏకము చేసింది యేసుక్రీస్తు సిలువ. సంఘాల్లో కులాలు లేవు, కానీ ఒక మాట, ఈరోజు ఈ సంఘంలో దేవుడు మనకిచ్చిన ఈ సంఘంలో బ్రాహ్మణ కులస్తులు ఉన్నారు. ఏం చేతులేమి ఎత్తొద్దు. కమ్మ కులస్తులు ఉన్నారు, రెడ్డి కులస్తులు ఉన్నారు, వైశ్య కులస్తులు ఉన్నారు. ఇక కాపులకైతే అంతే లేదు. కాపుల కులస్తులు ఉన్నారు, బీసీ కులస్తులు ఉన్నారు, ఎస్సీ కులస్తులు ఉన్నారు, ఎస్టీ కులస్తులు ఉన్నారు. అద్భుతం తెలుసా? అన్ని కులాల వాళ్ళు ఒకే చోట కూర్చొని, ప్రక్కన కూర్చొని అన్నదమ్ముల మధ్యలోగా కలిసి ఒకే దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఈ ప్రజలందరినీ ఒకే చోట వినండి, ఈ ప్రజలందరినీ ఒకే చోట కూర్చోబెట్టిన మగధీరుడు, ప్రజల మధ్యలో ఉన్న ద్వేషాన్ని సంహరించిన ఏకైక యోధుడు, యుగ పురుషుడు, నీవు ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మీరందరూ ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలరా నాయనా, కొట్లాడుకోవద్దు. మన కులాలు లేవు, మనం అందరం ఒక్కలమే, ఒకే దేవుని సృష్టిని ఈ ప్రజలందరినీ కలిపిన అద్భుతమైన శక్తి సిలువ శక్తి. ఏ ధర్మశాస్త్రము చేయలేని కార్యం. రాజా రామ్మోహన్ రాయ్ గారు కుల నిర్మూలన కొరకు ప్రాకులాడారు, సాధించలేకపోయాడు. మహాత్మా గాంధీ కుల నిర్మూలన కొరకు ప్రయత్నం చేశారు, సాధించలేకపోయారు. ద గ్రేట్ బిఆర్ అంబేద్కర్ గారు కుల నిర్మూలన కొరకు ప్రయత్నించారు, సాధించలేకపోయారు. మహానుభావులు, మహాత్ములు సాధించలేని కార్యం సిలువ శక్తి సాధించగలిగింది. ప్రజలందరినీ ఏకం చేసి ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలుగా ఒకే చోట కూర్చోబెట్టింది. సిలువ ద్వేషాన్ని సంహరించింది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. మన చర్చికి ఒక ఆయన ఉన్నాడు, అన్నయ్య మా ఇల్లు మినీ భారతదేశం అన్నయ్య అనండి ఒకసారి. మా ఇల్లు మినీ భారతదేశం అన్నయ్య అని నవ్వుతా. అన్నయ్య మీరు ఒకటి గట్టిగా ప్రార్థన చేయాలా, ఆ ప్రార్థన దేవుడు త్వరగా సఫలమయ్యేటట్టు మీరు కొంచెం గట్టిగా ప్రార్థన చేయండి అన్నాడు. సరే ప్రార్థన చేస్తాను తర్వాత కానయ్యా, ఏదో మినీ భారతదేశం అన్నావే, ఏంటో మినీ భారతదేశం అన్నా. అంటాడు, అన్నయ్య మా ఇంట్లో అన్ని కులాలు ఉన్నారు. అన్ని కులాల్లో ఉన్నారా? అట్లా నాకు 6 పిల్లలు, చిన్న కుటుంబమే, నాకు 6 పిల్లలు. ఆ 6 పిల్లల్లో ఒక అబ్బాయి కాపుల అమ్మాయిని చేసుకున్నాడు. అలాగని ప్రేమించి కాదు, దైవ సేవకుడు ఏర్పరిచాడు. మా అమ్మాయి చౌదరి అబ్బాయిని చేసుకుంది. ఇంకొక అబ్బాయి ఎస్టీ అమ్మాయిని చేసుకున్నాడు. ఇంకొక అబ్బాయి వైశ్య కులపు అమ్మాయిని చేసుకున్నాడు. అన్నయ్య 6 పిల్లలు 6 కులాలను చేసుకున్నారన్నయ్య, మినీ భారతదేశం అన్నయ్య. మరి ఇంతకీ దేని గురించి ప్రార్థన చేయమంటావు అన్న. నా మనవడికి మ్యారేజ్ వయసు వచ్చింది, ఈసారి నా మనవడికి పెళ్లి చేస్తే సిక్కుల అమ్మాయిని చేయాలన్నా. కొంతమంది ఎట చూస్తున్నారంటే, మీరు ఎన్నన్నా చెప్పండి, మా కులగజ్జి మాత్రం మాకు బాధయ్య గారా. ఇటు చూడండి, మా కులగజ్జి మాకు బాధయ్య గారా. జాలిం లోషన్ రాస్తా జాగ్రత్త. మన చిన్నతనంలో రేడియోలో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, ఏమైనా వచ్చేది చెప్పండి, గజ్జి తామర దురదలకు రాయండి జాలిం లోషన్ టుట్టుంటోయ్.
ఆ జాలిం లోషనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త రక్తం. ద్వేషాన్ని సంహరించింది. కులాల మధ్యలో, ప్రాంతాల మధ్యలో, వర్గాల మధ్యలో, మతాల మధ్యలో ఉన్న ద్వేషాన్ని సంహరించి, బాబు ఏ కులస్తులైనా, ప్రపంచం దేశం కులాలు పెట్టింది, మన మధ్యలో కులాలు లేవు, మనం అందరం ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలమని ద్వేషంతో ఉన్న ప్రజలందరినీ ఏకం చేసింది యేసుక్రీస్తు వారి శిలువ శక్తే. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అందుకని ప్రభు బిడ్డలారా, యేసు రక్తంతో కడగబడిన బిడ్డ, యేసుక్రీస్తు రక్తపు శక్తి నీకు నిజంగా తెలిస్తే కుల ప్రస్తావన, ప్రాంతీయ ప్రస్తావన, వర్ణ ప్రస్తావన యేసునామములో మన మధ్యలో సమాధి అయిపోవును గాక. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అలాంటి మనసు దేవుడు మనకిచ్చేటట్లుగా చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం. రెండవది, అసలు దీనికంటే అద్భుతమైన మాట, సంధి చేసిందట. శిలువ రక్తము సంధి చేసిందట. ఎవరితో సంధి చేసింది? ఇంకోసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుంచి. నాతో కలిసి చెప్పండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన, పెద్దగా చెప్పాలి, ఆయన మన సమాధానమయ్యుండి, సరే ఏకము చేసెను. 15వ వచనం, ఇట్లు సంధి చేయుచు ఆ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకము చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసెను గనుక ఆయనే మన సమాధానకారకుడై ఉన్నాడు. అందరూ నాతో కలిసి మాట చెప్పండి. దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసెను. నా వైపు చూడండి. ఎలాగు చేశాడు? మరలా ఎలాగంటే ఎట్లా? ఎలాగంటే నేను అనాల్సి వచ్చింది, ఏలాగా అనాల్సి వచ్చింది. ఎలాగు అంటే ఎలాగూ? శిలువ త్యాగం చేశాడే, ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడే. ఆయన ప్రశస్తమైన రక్తం ద్వారా దేవునికి దూరస్తులైన ప్రజలు యేసు రక్తం వలన దేవునితో సమాధానపడి దేవునికి మనిషికి సంధి కలిగేటట్లుగా శిలువ త్యాగం కార్యం చేసిందట. ఎలా? మనిషి పాపి, దేవుడు పరిశుద్ధుడు. పాపికి పరిశుద్ధునికి ఎప్పుడు సహవాసం కుదరదు. మీరు ఎప్పుడైనా చూసారా? స్మోకింగ్ చేసేవాళ్ళు వాళ్ళొక బ్యాచ్ ఉంటుంది, వాళ్ళదొక బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడ ఫ్రెండ్స్ అవుతారంటే అగ్గిపెట్టె దగ్గర ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళ ఫ్రెండ్షిప్ అక్కడ. ఈ మందుబాబులు ఉంటారు, మందుబాబులు ఒక గ్రూప్ ఉంటుంది. ఏ గూటి పక్షులు ఆ గూడికి చేరతారని అంటారు చూసారా? పరిశుద్ధుడైన దేవుడు పాపిని కలవలేడు, పాపి పరిశుద్ధుడి దగ్గరికి రాలేడు. పాపి పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి రావాలంటే వీని పాపం పరిహరించబడాలి. పాపం పరిహరించబడాలంటే ఎడ్ల రక్తం ద్వారా పాపం పరిహరించబడదు, మేకల రక్తం ద్వారా పాపం పరిహరించబడదు, పొట్టేళ్ల రక్తం ద్వారా, పసిబిడ్డల రక్తం ద్వారా పాపం పరిహరించబడదు. పాపం పరిహరించబడటానికి పాపము లేని రక్తం కావాలి. పాపికి పరిశుద్ధుడైన దేవునికి మధ్యలో సంధి కుదరాలంటే, విన్నారు ఈ మాట? ఏం కుదరాలి? కొంచెం పెద్దగా. సంధి కుదరాలంటే ఒక పరిశుద్ధుడు తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాలి. వెతకండి, ఆకాశం కింద భూమికి పైన ఆకాశ మహాకాశాలలో పరిశుద్ధత కలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారా? వెతికితే ఒకే ఒక్క వ్యక్తి కనపడతాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. నేను ఎప్పుడు చెప్తా, ఎవరు యేసు? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు జయించిన వాడు. ఎవరు యేసు? పాపమును చూడలేని నిష్కలంకమైన కన్నులు గలవాడు. ఎవరు యేసు? నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడని ప్రపంచానికి సవాలు విసిరిన ఏకైక దేవుడు. నువ్వన్న మాట
నాలో పాపం ఎవరైనా స్థాపించగలరా అని నువ్వు అనేలోపే వెంటనే కౌంటర్ స్టార్ట్ అయింది మా అక్క దగ్గర నుంచి. నీకు సార్లు లేకపోయా, నీ సంగతి నాకు తెలీదా? నవా బ్రదర్ సిస్టర్ అందా నిన్ను, నాలో ఏ నీతి ఎవడైనా పాపం స్థాపించగలడంటే నోవా అందా? అంటే పుట్టినప్పటి నుంచి యేసు ప్రభుకు తమ్ముడిలాగే పుట్టావా? పెళ్లి కాక మునుపు అంతా మా మంచిగానే వద్దులే, ఇక సార్లు లేపాయి అంటారు. ఎవడు ఈ మాట అనలేడు, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? ఈ మాట అనగలిగిన ఏకైక ధీరుడు, ఏకైక యోధుడు ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అయ్యా, ఈ మనిషిని నిన్ను మీ మధ్యలో సంధి కుదురుస్తా, నన్ను లోకానికి పంపించు. వచ్చారు ప్రభువారు లోకానికి. యేసు ప్రభువారు సిలువ త్యాగం చేయటానికి కార్యం అంతా పూర్తయింది. అంతా పూర్తయింది, కానీ చివరిలో ఒక మాట అస్సలు బాగాదు. యేసుక్రీస్తు వారు సిలువ మ్రాను మీద చంపబడతారన్న సంగతి యేసయ్యకి తెలుసా తెలీదా? ఆయన సమాధి చేయబడతారన్న సంగతి తెలుసా తెలీదా? మరి నీ తెలిసి గెత్సమనే తోట దగ్గర, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు అంటాడు. అంటే సిలువ మరణాన్ని తొలగించమనా? నో. అట్ దట్ సేమ్ టైం ఆ సిలువ మ్రాను మీద వేలాడేటప్పుడు కూడా ప్రభు ఇలా అంటాడు, నా దేవా నా దేవా నన్నేల నువ్వు చేయి విడిచితివి, గగ్గోలు పెట్టి కేకలేస్తాడు. ఎందుకు యేసయ్య అట్లా కేకలేశాడు? పరలోకపు తండ్రి యేసయ్యని విడిచిపెట్టాడా? అవును, విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు? దీన్ని గూర్చి దైవజనులు బెల్లి గ్రహం గారు దీని గురించి దైవజనులైన బిల్లీ గ్రహం గారు ఒక అద్భుతమైన ఇలిస్ట్రేషన్ ఇస్తారు. మనిషి చేసిన పాపమంతా యేసుక్రీస్తు మీద పడేసరికి ఇప్పుడు యేసుక్రీస్తు వారు పాపపు ముద్దగా మారిపోయాడు. ఇప్పుడు నేనంట, అంతవరకు యేసయ్య చెయ్యి పరలోకపు తండ్రి పట్టుకున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి మీద మనందరి పాపం పడిందో, యేసుక్రీస్తు వారు పాపపు ముద్దగా మారిపోయాడో, ఇప్పుడు పాపిగా మారిన యేసుక్రీస్తు చెయ్యి పరలోకపు తండ్రి విడిచిపెట్టాడు. అప్పటి వరకు పట్టుకున్నాడు. ఎప్పుడైతే మనందరి దోషం ఆయన మీద పడిందో, పరలోకపు తండ్రి యేసయ్య చెయ్యి విడిచిపెట్టాడు. యేసయ్య దాన్ని తట్టుకోలేక, నా తండ్రి నన్నేల నువ్వు చేయి విడిచిపెట్టావు, నన్నెందుకు నువ్వు వదిలిపెట్టావు అల్లాడిపోతా మరలా ప్రభు సముదాయించుకుంటా, అయ్యా నా చెయ్యి వదిలిపెట్టావు, కానీ ఇదిగో పాపంతో అపరాధంతో ఆదాము చేసిన పాపాన్ని బట్టి నీకు దూరం అయిపోయిన మనిషి ఉన్నాడే, ఆ మనిషి చేయి పట్టుకోయ్యా అని ఆ మనిషి చేయి దేవుని వైపు లాగబోతూ ఉంటే దేవుడు తన చేయి చాపలేదట. అప్పుడు యేసయ్య పరలోకపు తండ్రి వైపు చూసి రక్తసిక్తమైన తన చేతులు చాపి, మాంసపు ముద్దగా మారిపోయిన తన చేతులు చాపి, రక్తసిక్తమైన తన చేతులతో తండ్రి చేయి పట్టుకొని, అయ్యా ఆ పాపిని మీరు డైరెక్ట్గా చూడొద్దు, నా రక్తంలో నుంచి నువ్వు చూడు. క్రియలు లేకుండా తన పాపము నిమిత్తం పరిహారము నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అని అన్నాడే అని మీరు కీర్తనలో రాయించారే. అతడు నీతిమంతుడు కాదు, నీతిమంతుడితో క్రియలు లేవు, కానీ నీతిమంతుడు అవుతాడు అని అన్నావు కదా. దేన్ని బట్టి? నిర్దోషమైన నా రక్తాన్ని బట్టే కదా. వాడిని ముఖాముఖిగా చూడకుండా నా రక్తంలో నుంచి చూడయ్యా అనేసరికి పరలోకపు తండ్రి, అవును కదా, ఈ పాపి కొరకే కదా నా కుమారుడు రక్తాన్ని చిందించింది. యేసుక్రీస్తు రక్తములో నుండి పాపులైన మనలను చూడటం ప్రారంభించాడట. ఎప్పుడైతే యేసయ్య తన రక్తపు ముద్దగా మారిన తండ్రి చేతిని పట్టుకున్నాడో, బిల్లీ గ్రహం గారు అంటారు, అప్పుడు పరలోకపు తండ్రి చేయి కదలటం ప్రారంభించిందట ఈ పాపి చేయి పట్టుకోవటానికి. పరలోకపు తండ్రి చేయి కదులుతూ ఉంటే వెంటనే దేవుడు ఆ పాపి వైపు చేయి చాపాడు. వీడు పాపం చేత కఠిన హృదయంతో ఉన్నాడు.
ఆయన రక్తాన్ని అట్లా చిమ్మాడు. రక్తపు శక్తి వలన రాతి హృదయం మాంసపు ముద్దగా మారిపోయింది. ఎప్పుడైతే మాంసపు ముద్దగా మారిపోయిందో పాపి కూడా తన చేయిని చాపటం ప్రారంభించాడు. ఇటువైపు నుంచి పరలోకపు తండ్రి చేయి కదులుతూ వస్తుంది. యేసుక్రీస్తు వారి రక్తం వలన పాపి చేయి కదులుతూ వస్తూ ఉంది. ఇద్దరి చేతులు కలిసాయి. ఎప్పుడైతే ఇద్దరు చేతులు కలిసాయో అప్పుడు సిలువ మాను మీద ప్రభు అన్నమాట సమాప్తమైనది. ఏమి సమాప్తమైనది? పాపిని పరిశుద్ధుడైన దేవునితో నేను సంధి చేశాను, పాపాత్ముడైన మనిషిని పరలోకపు తండ్రితో ఐక్యపరిచాను. నేను వచ్చిన పని 100కి 100 పాళ్ళు సక్సెస్ అయిపోయింది. యేసయ్యకి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నంబర్ 1, ద్వేషాన్ని సంహరించింది సిలువ. నంబర్ 2, పరలోకపు తండ్రితో సంధి చేయబట్టడానికి ఆ సిలువ కారణమైంది. ఆ సిలువ త్యాగమే లేకపోతే ఈ పాపి అయిన మనుషుడు ఇంకనూ దేవునికి దూరంగానే ఉండేవాడు. ఈరోజు ఈ స్థలానికి వచ్చి పరిశుద్ధుడైన దేవుని మనం ఆరాధించగలుగుతున్నామంటే దానికి కలిగిన ఒకే ఒక్క కారణం సిలువ త్యాగం. యేసయ్యకి మహిమ కలుగును గాక. అంతేనా? దానికి మించి సిలువ జరిగించిన ఓ బృహత్తరమైన కార్యం సాతాను మీద అఖండమైన విజయాన్ని సాధించింది. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఆదాము సాతాను చేతిలో ఓడిపోయిన వాడే, అబ్రహాము సైతాన్ చేతిలో ఓడిపోయిన వాడే, మోషే సైతాన్ చేతిలో ఓడిపోయిన వాడే. చివరికి నా హృదయానుసారుడని పిలువబడిన దావీదు గారు సైతాన్ చేతిలో ఓడిపోయిన వాడే. ఆదాము కాలం మొదలుకొని బాప్తిస్మం ఇచ్చి యోహాను కాలం వరకు ప్రతి వాడు సాతాను చేతిలో ఓడిపోయిన వాడే. నేటికి చరిత్ర పుటల్లో శత్రువైన సాతానును జయించిన ఏకైక జయశాలి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎలా జయించాడు? ఈ కార్యం ఎలా జరిగింది? ఒకసారి చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం వరకు. నాతో కలిసి, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా, పెద్దగా చెప్పాలి, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేశాను. ఇక్కడి నుంచి పెద్దగా చెప్పండి. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచాను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాను. చివరి మాట 15. సైతాన్ గాడు కూడా 4 గుంపులు ఉన్నారు. ఆ గుంపులు ఏంటనేది ఎఫెసీ పత్రికలో ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఈ సైతాను సమూహం ఆది నుంచి మనుషునికి వ్యతిరేకంగా పనిచేస్తే యేసుక్రీస్తు కార్చిన ప్రశస్త రక్తం శత్రువైన సాతాన్ని ఏం చేసిందో తెలుసా? సైతాను గాడి తలని చెత్తగొట్టేసింది. ఇప్పుడు సైతాను గాడు ఏమైపోయాడట? నిరాయుధుడైపోయాడట. వాడిని నిరాయుధుడిని చేసి వాడిని బంధించి సిలువ చేత బంధించి సిలువ జయోత్సవం చేత వాడిని బయటకు తీసుకొచ్చి, ఇదిగో మనుషులారా, సైతాను గాడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, కానీ నిరాయుధుడయ్యాడు. వీడిని సగం నేను ఓడగొట్టా, 30% నేను ఓడగొట్టా, వీడిని నేను జయించా, మిగతా కొంచెం కార్యక్రమం మీరు చూసుకోండి అని సైతాను గాడిని నిరాయుధుడిని చేసింది యేసుక్రీస్తు వారి సిలువ. ఆమేన్. ఈ మాట మీకు అర్థం కాలేదా? ఇంకొంచెం వివరణ ఇస్తాను. సాతాను గాడిని దేవుని వాక్యం సర్పంతో పోలుస్తుంది.
ఇప్పుడు తాసుపాము ఉంది. తాసుపాము తలని యేసయ్య చితగొట్టాడు. చితగొట్టినా కూడా పాము చచ్చినా, అదే చింత చచ్చిన పులుపు చావదంటారే, పాము చచ్చిన తోక ఏం చేస్తుంది? ఆడిస్తుందా ఆడించదా? ఆడిస్తుందా ఆడించదా? ఎందుకది చచ్చిందా లేదా? తల చితగొట్టినా కొద్దిసేపు తోక ఆడిస్తుంది. శత్రువైన సాతాను ఎప్పుడో వాడి తల చితగొట్టబడింది. ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాలకప్పుడే యేసయ్య శిలువ రక్తం ఎప్పుడైతే భూమి మీద పడిందో వాడి తల తురాతురకలైపోయింది, వాడి తల చితగొట్టబడింది. కానీ ఇప్పుడు ఏంటంటే తోక ఆడిస్తున్నాడు. అయితే మనమేంటో తెలుసా? తోకను చూసి అమ్మో పాము, అమ్మో పాము. మరి పిచ్చి మహారాజులారా, నేను తలే చితగొట్టా, దాని ప్రాణం కూడా తీసా, మీరు వెళ్ళి ఆ తోకను చంపండి అంటే ఆ తోకే నేను ఓడగొడుతుంది. తోక చేతిలో నువ్వు ఓడిపోతున్నావు. ఇప్పుడు సింహం ఉంది సార్, దాని కూరలు తీసేసావు, ఆ పళ్ళు తీసేసావు. ఇప్పుడు సింహం ముసలి సింహం అయింది, కూరలు లేని సింహం అయింది. విన్నారా? ఏమి లేవు. కొంచెం గట్టిగా, కూరలు లేని సింహాన్ని చంపగలుగుతావా లేదా? చంపలేరా? అది సింహం అన్నా. అరే కూరలు లేవు బెదరు, దానికి పని చేయలేదు, ముసలిది అయిపోయింది. నిరాయుధుని చేసింది యేసుక్రీస్తు శిలువ. సాతాను లేడా? ఇప్పుడు భూమి మీద ఉన్నాడా లేడా? ఉన్నాడు. కానీ ఎలా ఉన్నాడు? అరే కొంచెం గట్టిగానండి సార్. ఇటువైపు నుంచి యుద్ధం జరుగుతుంది, ఇటువైపు నుంచి యుద్ధం జరుగుతుంది. వాళ్ళ దగ్గర మారణాయుధాలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర మారణాయుధాలు ఉన్నాయి. ఈలోపు ఒక ఆయన వచ్చి వాళ్ళ చేతిలో ఉన్న మారణాయుధాలన్నీ లాగి, కత్తి, ఖడ్గం, బుల్లెట్, AK-47 ఏమేమి ఉన్నాయో అవన్నీ లాగి మన చేతిలో పెట్టాడు. ఇక అంటాడు, తుపాకీ నీకు ఇచ్చా, పిస్తల్ నీకు ఇచ్చా, కడప బాంబు నీకు ఇచ్చా, అన్నీ నీకు ఇచ్చా, అన్ని చంపుకో. ప్రభా వాడి శత్రువు ఉన్నాడు, వాడి పిచ్చోడ, వాడి దగ్గర ఆయుధాలు లేవు, వాడు నిరాయుధుడైపోయాడు. దైవజనమా, ఒకప్పుడు దేవుని కొరకు బ్రతకటం కష్టమేమో, కానీ యేసుక్రీస్తు రక్తం చిందించబడిన తర్వాత ఒక వ్యక్తి నిజంగా దేవుని కొరకు బ్రతకటం అవలేలతో కూడుకున్నటువంటి కార్యక్రమం. బ్రతకాలనే మంట నీ గుండెల్లో ఉండాలే కానీ. ఎందుకో నీకు కావలసిన ఆయుధాలన్నీ ఇచ్చాడు. యేసుక్రీస్తు రక్తం ఒక ఆయుధమా? ఆయన పంపించిన పరిశుద్ధాత్మ ఒక ఆయుధమా? దేవుడిచ్చిన సంఘం ఒక ఆయుధమా? దేవుడిచ్చిన వాక్యం ఒక ఆయుధమా? అన్ని ఆయుధాలు నీ చేతిలో పెట్టి వాడిని నిరాయుధుడిగా చేసి గొలుసులతో బంధించి ఎదుట పెట్టిన తర్వాత అవలేలగా వాడిని ఓడించగలిగే శక్తి దేవుడు మనకు అనుగ్రహించాడు. దీనికి వచ్చే ప్రకటన గ్రంథంలో చక్కటి మాట రాసింది. 12వ అధ్యాయం 11వ వచనం చూడండి. నాతో కలిసి, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. నా వైపు చూసి, అక్కడ చిన్న నా వైపు చూసి చెప్పండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి. ఎవరా గొర్రెపిల్ల? లోక పాపములను మోసుకుని వెళ్ళే దేవుని గొర్రెపిల్ల, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రైట్. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి సాతానును జయించి ఉన్నారు. ఏమనన్నాడు? దేని బట్టి జయించి ఉన్నారు? వాళ్ళు 6 అడుగులు ఎత్తు, అందుకని జయించారు. నో. బాడీ 6 ప్యాక్ బాడీ, అందుకని జయించారు. నో. అతడు మేధావి, అందువల్ల జయించాడు. నో. ఏమని రాస్తుంది? యేసుక్రీస్తు రక్తమును బట్టి వాణ్ణి జయించి ఉన్నారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, అయితే వాళ్ళు అలా జయించాలంటే వాళ్ళలో మన సమర్పణ ఏంటంటే, మరణము వరకు తమ ప్రాణమును ప్రేమించిన వాళ్ళు కాదు. విన్నారా? ప్రాణంలో ఆశలు పడతాయి. నా ప్రాణము ఆశగునుచున్నది అని అంటారే, బైబిల్లో రాసింది కదా. గమనించండి, ప్రాణంలో ఏం పడతాయి? ఆశల స్థావరం ఏది? సేమలో నుంచి పొట్టలో నుంచి సేమలు బయటకు వచ్చినట్లుగా ఈ ప్రాణంలో నుంచి రోజుకు ఒక ఆశ పుట్టుకొస్తుంది. దేవా, హైదరాబాద్ వచ్చాం,
ఒక 100 గజాలు ఖాళీ స్థలం నాయన, ఇంతకు మించి ఏం అడగం అని అంటాం. 100 గజాలు స్థలం ఇస్తాడు. ఆ స్థలం కొన్న తర్వాత మరలా ప్రార్థన, ఏమీ అడగను ప్రభా, రేకుల షెడ్ ఒకటి నాయన, రేకుల షెడ్ ఇస్తాడు. ఆ రేకుల షెడ్ ఇచ్చిన తర్వాత వేసవికాలం రావటంతో ఎండగా తట్టుకోలేకపోతున్నావు నాయన, కనీసం G+1 కనీసం G+1 అన్నా వేసుకునే కృప దయచేయి. G+2 ఇచ్చాడు. G+2 అయిపోయిన తర్వాత ఇంటి పక్క కూడా అపార్ట్మెంట్ కట్టుకొని ఉంటాడు. అప్పుడు స్టార్ట్ అయ్యేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. అప్పుడు స్టార్ట్ అయ్యి, ప్రభా నేను నమ్ముకున్న నాకు ఒక్కిళ్ళు, ఆ భక్తిహీనుడు చూడు, ఇక్కడ అపార్ట్మెంట్ కట్టాడు, అక్కడ అపార్ట్మెంట్ కట్టాడు, ఇక్కడ ఫ్లాట్ కొన్నాడు, అక్కడ ఫ్లాట్ కొన్నాడు, నేను నమ్ముకున్న నా బ్రతికే ఒటి చేతులు ఒక్కిళ్ళు అయ్యి, వాళ్ళు చూడు అద్దెలకి ఇచ్చుకున్నారయ్యా. అంటే ఈ ప్రాణంలో ఎప్పుడు కోరికలు పడుతూనే ఉంటాయి. సహేతుకమైన కోరికలు నెరవేర్చుకో, తప్పులేదు. కానీ దేవుని వాక్యానికి భిన్నమైన కోరికలు ఎప్పుడైనా నీలో బయలుదేరితే, నీలో బయలుదేరిన ఆశ కంటే యేసుని ఎక్కువ ప్రేమించిన వాడిగా నువ్వు బ్రతకాలి. నా మాట విన్నారా? వారు తమ ప్రాణము కంటే ప్రభువుని ఎక్కువ ప్రేమించారు. దేనికంటే అంటే వాడి ప్రాణంలో బయలుదేరే ఆశల కంటే. దైవజన్మ, ఇన్ని బృహత్తరమైన కార్యక్రమాలు దేవుడు నీ కొరకు చేసి, నీ అపరాధాలు కొట్టివేసి, నేను పవిత్రుడిగా మార్చి పరలోకపు తండ్రితో సమాధానపరిచిన తర్వాత మరలా నువ్వు పాపంలో పడుతున్నావంటే ఇది బుద్ధిపూర్వకంగా జరిగిందే కానీ పొరపాటున జరిగింది కాదు. నీ ఇష్టపూర్వకంగా జరిగిందే కానీ అనాలోచనగా జరిగింది కాదు. పరిశుద్ధాత్మని దేవుడిచ్చాడా, ఆయన రక్తాన్ని కుమ్మరించాడా, ప్రతిరోజు దేవుని వాక్యం వినిపిస్తున్నాడా? సాతాన్ని ఎదిరించడానికి ఇన్ని కార్యక్రమాలు దేవుడు చేసిన తర్వాత మరలా నువ్వు పాపంలో పడుతున్నావంటే, తమ్ముడు చెల్లి నా వైపు చూడండి, మరలా నువ్వు పాపంలో పడుతున్నావంటే నువ్వు బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తున్నావు, జాగ్రత్త. ఇష్టపూర్వకంగా తప్పు చేస్తున్నావు, జాగ్రత్త. ఇష్టపూర్వకంగా తప్పు చేసే ప్రతివాడు యేసుక్రీస్తును మరలా సిలువకు అప్పగిస్తున్నాడు. యూదులు యేసయ్యను సిలువ వేసింది ఒకేసారి. దేవుని బిడ్డలు ప్రతిరోజు యేసయ్యను సిలువకు అప్పగిస్తున్నారు. యూదులు కొరడాలతో కొట్టింది ఒకేసారి. యేసు ప్రభు నమ్ముకుని ఆయన బిడ్డవైన నీవు పదే యేసుక్రీస్తును సిలువకు అప్పగిస్తున్నావేమో, జాగ్రత్త. ఒక సందర్భంలో బిల్లీ గ్రహం గారు చెప్తారు. బిల్లీ గ్రహం గారి దగ్గర కోయిర్ టీంలో ఉన్న కోయిర్ లీడర్, తమిళ కోయిర్ ఎంత భక్తిగా ఉండాలో, తబలా కొట్టేవాళ్ళు, కీబోర్డు కొట్టేవాళ్ళు, ప్యాడ్ కొట్టేవాళ్ళు, అయ్యా పాటలు పాడేవాళ్ళు ఎంత భక్తిగా ఉండాలో నేను ఇక్కడ ఒక సన్నివేశం చెప్తాను. మీరు ఇక్కడ నిలబడి 10 మందికి కనపడతారు. మినిస్ట్రీకి మీరు రిప్రజెంటేటివ్స్. ఆడుకుంటా పాడుకుంటా ఫోన్ చూసుకుంటా తందనాలు ఆడతా ఇక్కడ దేవుని కార్యక్రమం చేస్తే మిమ్మల్ని చూసి సంఘం చెడిపోయే ప్రమాదం ఉంటుంది. మీరు మినిస్ట్రీకి రిప్రజెంటేటివ్స్. ఆ భక్తి కలిగిన కోయిర్ లీడర్ ఆయన పేరు క్లిక్ బ్యారోస్. ఆయనకు ఒక చిన్న కొడుకు ఉండేవాడు. తప్పు చేసినప్పుడు గద్దించేవాడు, ఇంకా తప్పు చేస్తే పెద్దోడైన తర్వాత చేతు కొట్టేవాడు, ఇంకా తప్పు చేస్తే బెల్ట్ తీసి పెట కుట్టేవాడట. ఇప్పుడు ఆ అబ్బాయి యవన వయసుకు వచ్చాడు, ఓ తప్పు చేశాడట. ఇప్పుడు తండ్రి ఏం చేశాడో తెలుసా? క్లిక్ బ్యారోస్ అనే తండ్రి తన బెల్ట్ తీసి కొడుకు చేతికిచ్చి, రే నాన్న నన్ను కొట్టరా. డాడీ నేను నిన్ను కొట్టడం ఏంటి డాడీ, నేను నిన్ను కొట్టడం ఏంటి డాడీ, తప్పు చేసావు కదా కొట్టరా. ఇంతకు మునిపైతే నిన్ను కొట్టేవాడిని, ఇప్పుడు నేను నిన్ను కొట్టలేను, పెద్దోడు అయిపోయావు. డాడీ నిన్ను కొట్టడం ఏంటి డాడీ, నువ్వు కొట్టనంటున్నావు కదా, ఇది ఇచ్చేయి బెల్ట్ తీసుకోనని ఆ తండ్రి పెట కొట్టుకున్నాడంట. ఏంటి మా నాన్న ఇట్లా చేస్తున్నాడు, కొంచెం బాధ. అదే సమయంలో పాపాన్ని జయించలేని బలహీనత. మరలా ఓ 6 రోజుల తర్వాత ఆ కొడుకు అంతకంటే భయంకరమైన తప్పు చేశాడట. ఈసారి ఆ తండ్రి ఇనప కడ్డీ తీసుకొని ఆ ఇనప కడ్డీ నిప్పులో కొలిమిలో పెట్టి ఆ కడ్డీ బాగా వేడైందాక
బాగా నిప్పు కణంలాగా మారేదాకా, ఆ మంటల్లో పెట్టి నిప్పు కణంగా మారేదాకా ఆ నిప్పుల మీద పెట్టాడట. ఆ ఇనప కడ్డీ ఎప్పుడైతే నిప్పు కణంలాగా మారిపోయిందో, ఆ కడ్డీ కొడుకు చేతికిచ్చి, రే నాన్న, నా ఒంటి మీద వాతలు పెట్టరా, ఈ కడ్డీతో నా శరీరాన్ని గుచ్చరా. డాడీ, ఏం భక్తి డాడీ ఇది? మరి నీ భక్తి వెర్రైపోతుంది. ఏంటి డాడీ, ఏం మాట్లాడుతున్నావు డాడీ? ఈ భయంకరమైన వేడివేడిగా ఉన్న ఇనప కడ్డీని నీ ఒంటి మీద పెట్టావేంటి డాడీ? ఏం మాట్లాడుతున్నావు డాడీ? నువ్వు పెట్టవుగా, సరే నువ్వు పెట్టొద్దులే, ఇచ్చేసాయి అని ఆ కొడుకు కళ్ళ ముందే ఆ వేడివేడి ఇనప కడ్డీని తీసుకొని ఒంటి మీద ఇలా పెట్టుకున్నాడట. పెట్టుకున్న తోడనే ఆ అగ్ని మంట సెకకు తాళలేక కివ్వమని కాకేశాడట. డాడీ, ఎందుకు డాడీ ఇట్లా చేస్తున్నావు? ఏదో బుద్ధిహీనతతో తప్పు చేశా కానీ ఎందుకు డాడీ ఇట్లా చేస్తున్నావు అని మరలా ఆ కడ్డీ తీసుకొని ఇంకో చోట వాత పెట్టుకొని కెవ్వుమని కాకేస్తున్నాడట. ఏం డాడీ, నీ పిచ్చి భక్తి కాకపోతే ఏం డాడీ? అప్పుడు తండ్రి ఏడుస్తూ అన్నాడట, యేసు రక్తంతో కడగబడిన మనం మరలా తప్పు చేస్తూ ఉంటే, యేసు రక్తంతో విమోచించబడిన తర్వాత మరలా సినిమాల వైపు వెళ్తే, యేసు రక్తంతో విమోచించబడిన తర్వాత ఆ త్రాగుడు వైపు వెళ్తే, యేసు రక్తంతో కడగబడిన తర్వాత ఆ పోర్నోగ్రఫీ వైపు వెళ్తే, యేసు రక్తంతో కడగబడిన తర్వాత ఆ మద్యం వైపు వెళ్తే, యేసును మరలా సులువుకు అప్పగించిన వాళ్ళం రా. నేను చిన్న కడ్డీ, వేడివేడి కడ్డీ ఒంటి మీద పెట్టుకుంటేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావే. నువ్వు చేస్తున్న పాపం, బాప్తిస్మం తీసుకొని నువ్వు చేస్తున్న పాపం యేసుక్రీస్తును పదే సిలువ వేస్తుందిరా. తెలుసా నీకు? యేసును పదే సిలువకు అప్పగిస్తున్నావురా. ఒక తండ్రిగా నా ఒంటి మీద వాత పడితేనే తట్టుకోలేకపోయావే, ఇనప కడ్డీ నా ఒంటి మీద పెడితే భరించలేకపోయావే. నీ దుష్ట ప్రవర్తన ద్వారా, నీ దుర్మార్గపు వ్యక్తిత్వం ద్వారా యేసును ప్రతిరోజు నువ్వు సులువుకు అప్పగిస్తున్నావు. నీకు తెలుసా? ఆ కొడుకు నిశ్చేష్టుడే ఆ తండ్రి కాళ్ళ మీద పడి పశ్చాత్తపడి, ఇంకెన్నడూ నా బ్రతుకుల్లో నేను పాపం చేయను, నేను చేసే పాపం యేసును సిలువకు పదే అప్పగిస్తుంది అని ఆలోచన లేక నేను తప్పు చేసే డాడీ, జీవితంలో ఇంకెన్నడూ నేను పొరపాటు చేయనని తండ్రి పాదాల మీద పశ్చాత్తపడి ఆ దినం నుండి ఒక పవిత్రమైన బిడ్డగా దేవుని కొరకు బ్రతకటం ప్రారంభించాడట. నేను అనుకుంటా, ఒకవేళ ఈ కాలపు పిల్లలకే గనక తండ్రి ఆ పని చేసింటే, అప్పగించుంటే, ఈ కాల పిల్లలకే గనక తండ్రి ఆ పని అప్పగించుంటే వీడు ఆతలు పెట్టేవాడు. అవసరమైతే ఆ బెల్ట్తో కూడా కొట్టే బ్యాచ్ కూడా ఉంటుంది. కొంతమంది అంటాడు ఢిల్లీ గ్రహం గారు, ఆ ఒక్క సన్నివేశం ప్రతి క్రైస్తవుడు కళ్ళ ముందు పెట్టుకుంటే, నేను దారి తప్పిన ప్రతిసారి యేసును సిలువకు అప్పగిస్తున్నాను అన్న ఒక్క ప్రత్యక్షత క్రైస్తవుడు తన కళ్ళ ముందు పెట్టుకుంటే, ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ పాపములో చారడో. నాకు అలాంటి జీవితం కావాలయ్యా అనుకుని కోరుకున్న వాళ్ళు చేతులెత్తి ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. రైట్, విన్నారా? ఇంతవరకు విన్నారా? నంబర్ 1, ద్వేషాన్ని సంహరించింది సిలువ. నంబర్ 2, సంధి చేసింది సిలువ. నంబర్ 3, సాతానుపై విజయాన్ని ఇచ్చింది సిలువ. నంబర్ 4, పాపముపై విజయాన్ని ఇచ్చింది సిలువ. విన్నారు ఈ మాట? దేనిపై విజయాన్ని ఇచ్చింది? దైవజనమా ఒకసారి వినండి. యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ పాపిని క్షమిస్తుంది. దానికి మించి నీలో నాలో ఉన్న పాపాన్ని కోకటి వేళ్లతో సహా పెకిలించి నీతిమంతులుగా తీర్చి పాపం మీద విజయపు జీవితాన్ని అనుగ్రహించగలుగుతుంది యేసుక్రీస్తు వారి సిలువ. యోహాను మొదటి పత్రిక ఒకసారి చూడండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఒకసారి మీ బైబిల్ తెరిచి ఆ మాట టిక్ చేయండి. ఐదవ వచనం.
3:5. ఆ మాట టిక్ చేసుకోండి ఒకసారి, నాతో కలిసి ఆ మాట చెప్పండి. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. నా వైపు చూసి చెప్పండి, నాతో కలిసి చెప్పండి. ఆయన పాపములను తీసివేయుటకై ప్రత్యక్షమాయను. మిమ్మల్ని అడుగుతా, యేసయ్య పాపాలు క్షమించటానికే ప్రత్యక్షమయ్యాడా, ఆ పాపాన్ని కోకటి వేళ్లతో సహా పెకిలించి వేయటానికి కూడా ప్రత్యక్షమయ్యాడా? లేఖనాల్లో రాయబడిన మాట, ఆయన పాపాన్ని క్షమించేవాడు మాత్రమే కాదు, నీ గుండెల్లో ఉన్న ప్రతి పాపపు బేజాన్ని కోకటి వేళ్లతో సహా పెకిలించగలిగిన దేవుడు. తమ్ముళ్ళు నా వైపు చూడండి, ఒకసారి నా వైపు చూడండి. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో సవాలుతో ఈ మాట వినండి. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఏ పాపం నీ గుండెల్లో గూడు కట్టుకుంది? యవనాశలు గూడు కట్టుకున్నాయా? కాముకత్వపు కోరికలు గూడు కట్టుకున్నాయా? జయించలేని కొన్ని వ్యసనాలు, స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్, సెల్ ఫోన్లో పోర్నోగ్రఫీ, ఏ వ్యసనంలో నువ్వు బందీ అయిపోయావో నాకు తెలియదు, ఏ వ్యసనానికి నువ్వు బానిసమైపోయావో నాకు తెలియదు. కానీ సవాలుతో ఒక మాట చెప్తాను, కూర్చున్న చోట నిండు మనస్సుతో, దేవా ఈ పాపాన్ని జయించే శక్తి నీ రక్తం ద్వారా నాకు ఇవ్వని నువ్వు నిజంగా పశ్చాత్తాపడగలిగితే, ఈ గడియలోనే యేసయ్య తన ప్రశస్త రక్తంతో నిన్ను తడిపి, ఆయన రక్తంతో నిన్ను ఆవరించి ఆ పాపం మీద జై జీవితాన్ని దేవుడు నీకు ప్రసాదిస్తాడు. ఏ పాపం చేతిలో గతంలో ఓడిపోయావో ఆ పాపాన్ని జయించగలిగే శక్తి యేసుక్రీస్తు రక్తం నీకు ఇస్తుంది. నేను ఒక మాట అంటా, ఎగ్జామ్స్లో ఓడిపోయిన పర్వాలా, ఉద్యోగ ఇంటర్వ్యూలో ఓడిపోయిన పర్వాలా, కెరియర్లో ఫెయిల్ అయిపోయిన పర్వాలా, పాపాన్ని జయించే విషయంలో ఏ క్రైస్తవుడు ఓడిపోకూడదు, ఏ మనుష్యుడు ఓడిపోకూడదు. అగైన్ కెరియర్లో ఫెయిల్ అయిన పర్వాలా, బిజినెస్లో ఫెయిల్ అయిన పర్వాలా, కుటుంబాన్ని కట్టుకునే విషయంలో ఫెయిల్ అయిన పర్వాలా, పాపాన్ని జయించే విషయంలో ఫెయిల్ కావద్దు. ఎందుకో తెలుసా? పాపము బ్రతుకులో తరతరాల శాపాన్ని తీసుకొస్తాయి. పాపం మానవాళి బ్రతుకులో తరతరాల శాపాన్ని తీసుకొస్తాయి. ఈరోజు ఎన్నో బ్రతుకులు శాపగ్రస్తమైపోవటానికి కారణం ఏంటో తెలుసా? పాపం. మరోసారి ఈ మాట చెప్తున్నాను, పాపం ఎంత భయంకరమైనదో మనిషి ఎరగక నిప్పుతో ఆడుకుంటున్నట్లుగా పాపంతో ఆడుకుంటున్నాడు. నిప్పుతో ఆడుకుంటున్నట్లుగా పాపం యొక్క రిజల్ట్ ఎంత ఘోరంగా ఉంటుందో మీకు ఒక మాట చెప్తాను. జస్ట్ స్పాన్ ఆఫ్ 15 days, ఇతని తాడేపల్లిగూడెం, 25 సంవత్సరాల కుర్రోడు, 35 సంవత్సరాల 2 పిల్లల తల్లిని ప్రేమించాడట వీడు. ఆ అమ్మాయిది శ్రీకాకుళం. ఎట్లా వీళ్ళకి పరిచయం? ఇన్స్టాగ్రామ్లో పరిచయం అట. ఎవరిని పెట్టారో చూడండి. చదువుకునే మీకు ఫేస్బుక్ ఎందుకు? చదువుకునే మీకు ఇన్స్టాగ్రామ్తో పని ఏంటి? అసలు మీకు భయం ఉందా? ఎవరితో చాటింగ్ చేయాలని? ఒకడు వచ్చి అంటాడు, అన్నయ్య నాకు ఫేస్బుక్లో 5,000 మంది ఫ్రెండ్స్ అన్నయ్య. ఆస్కార్ అవార్డు సాధించినట్టు చెప్తున్నాడు, నీట్ ఎగ్జామ్లో ఏదో మంచి ర్యాంక్ వచ్చినట్టు చెప్తున్నాడు. నాకు 5,000 మంది ఫ్రెండ్స్. హాస్పిటల్లో పడు, కుక్క కూడా వచ్చి పలకరించదు, ఆ తల్లిదండ్రులు తప్ప. ఒక్కడు రాడు, నాకు 5,000 మంది ఫ్రెండ్స్. ఆ కష్టకాలంలో నీ తల్లి తండ్రి తప్ప ఎవరిని పక్కన నిలబడతాడు? ఎవరిని పెట్టారా? మీకెందుకు ఫేస్బుక్? ఎందుకు వాళ్ళతో వీళ్ళతో చాటింగ్ చేస్తారు? అది నిప్పు, అది నిప్పు. నిప్పు వడిలో పెట్టుకుంటే నిప్పు వడిలో పెట్టుకుంటే వడి కాలకుండా ఉంటుందా? పాపాన్ని నీలో పెట్టుకుంటే నీ బ్రతుకు కాలకుండా ఉంటుందా? యవన ఆడపిల్లలారా నా వైపు చూడండి. ఎందుకు మీకు ఫేస్బుక్? ఎందుకు మీకు ఇన్స్టాగ్రామ్? అసలు నేను మీకు సెల్ ఫోన్ ఎందుకంట? సబ్జెక్ట్కి అవసరమా? సబ్జెక్ట్ వరకు వాడుకోండి, తర్వాత ఫోన్ పక్కన పెట్టండి.
ఏ ఆడబిడ్డ అయినా ఫోన్తో ఆడుకుందంటే రేపు పాపం ఆ బిడ్డతో ఆడుకుంటుంది, జాగ్రత్త. ఏ యవ్వన బిడ్డ అయినా ఫోన్తో ఆడుకుంటున్నాడంటే రేపు పాపం నీ బ్రతుకుతో ఆడుకుంటుంది, జాగ్రత్త. ఈ 25 సంవత్సరాల కుర్రోడు 2 పిల్లల తల్లి 35 సంవత్సరాల తల్లిని ప్రేమించాడట. అదేం ప్రేమో అదేం నాకు అర్థం కాల. పాపం ఎంత భయంకరమైనదో, మనిషిని కళ్ళకు ఎలాంటి భయంకరమైన పొరలు తీసుకొస్తుందో చెప్తా. ఆ తల్లి 2 పిల్లలను వదిలిపెట్టి శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చిందట. భర్త ఏమైపోతాడు? ఆడేమైపోతున్నా సరే, భర్త సంగతి వదిలే. నీ పేగుబంధం కదా, నీ కడుపు చీల్చుకొని పెట్టిన బిడ్డలు కదా, నీ స్తన్యపానాలు త్రాగిన బిడ్డలు కదా, నీ గోరుముద్దలు తిన్న బిడ్డలు కదా. మరి ఆ బిడ్డలు ఏమైపోతారు? పాపంలో బ్రతికేవాడికి జ్ఞానం ఉండదు. అమ్మా నాన్న ఎంత ఏడుస్తున్నారు, తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు, భర్త ఎంత ఏడుస్తున్నాడు, భార్య ఎంత ఏడుస్తుంది, ఇవేవి పాపంలో పడ్డవాడికి తెలియదు. చీకటిలో బ్రతికేవాడికి ఇవేవి గ్రహింపడదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళింది తెలుసుకున్నారు. మొత్తానికి ఇక్కడ ఉందని చెప్పి ఆ భర్త ఎంత మంచోడో చూడండి. అయిపోయింది, ఇది అయిపోయిందమ్మా, తిరిగి రమ్మా, నీకు దండం పెడతా. పిల్లలు అన్యాయం అయిపోతారు, నాకు భార్యగా కాకపోయినా పిల్లలకు తల్లిగానన్నా ఉండమ్మా అని బ్రతిమలాడుకొని తాడేపల్లి గూడి నుంచి శ్రీకాకుళం తీసుకెళ్ళాడు. వారం రోజుల పాటు ఉండి తిరిగి మరలా వీడి దగ్గరకు వచ్చింది. వీళ్ళిద్దరు ఏం చేశారో తెలుసా? మన ప్రేమికులను ఈ సమాజం బ్రతకనివ్వట్లా. మన ప్రేమికులను ఈ సమాజం బ్రతకనివ్వట్లా. మనం ఈ బతికే కంటే చచ్చిపోయిన తర్వాత కలిసి బ్రతుకున్నట్లుగా మన ఇద్దరం దూకి చచ్చిపోదామని వీళ్ళిద్దరూ నీళ్ళలో దూకి చచ్చిపోయారట. నేనంట వాళ్ళు ఎందుకు చచ్చిపోయారో తెలుసా? పాపం అంత భయంకరమైంది. అది పాపంలో ఉన్న బలం, అది పాపానికి ఉన్న శక్తి. బ్రతుకులను బుగ్గిపాలు చేస్తుంది, సంసారాలు వినాశనం చేస్తుంది. ఆ సంగతి మనిషి తెలియక అక్రమ సంబంధాలతో ఆడుకుంటున్నాడు, వ్యసనాలతో ఆడుకుంటున్నాడు, మద్యంతో ఆడుకుంటున్నాడు. అయ్యలారా, అది పాము, విషపూరితమైన పాము. ఏదో ఒక రోజు కాటేయక మానదు. ఏదో ఒక రోజు నీ సంసారాన్ని నీ బ్రతుకును భయంకరంగా మార్చక మానదు. అలాంటి స్థితి రాకమునిపే ఒకసారి నా వైపు చూడండి. ఏ పాపంలో నువ్వు కూరుకుపోయినా, ఏ చీకటి బ్రతుకులో నువ్వు కూరుకుపోయినా, ఈ గుడ్ ఫ్రైడే శుభదినాన అయ్యా నేను పాపిని, ఈ ఊపిలో నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నా, ఓ క్రొత్త జీవితం ప్రారంభించాలని ఆశపడుతున్నా. ఈ వ్యసనాలు నాకు వద్దయ్యా. ఒకవేళ వ్యసన పరునైతే నేను క్రీస్తుకే వ్యసన పరుని కావాలి. ఒకవేళ బానిసనైతే యేసుకు మాత్రమే నేను బానిసను కావాలని ఈ గుడ్ ఫ్రైడే దినాన ఎందుకు ఈ తీర్మానం నువ్వు చేసుకోకూడదు? నిన్నటి వరకు జరిగింది ఏదో జరిగింది, తమ్ముడు చెల్లి, గడిచిన రాత్రి వరకు జరిగింది ఏదో జరిగింది. అలాంటి విపత్తు నీ ఇంటిలో జరగక మునిపే, అలాంటి విపత్తు నీ భవిష్యత్తులో జరగక మునిపే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా ఉన్నపాటునే నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నానయ్యా. ఆ పాపాన్ని జయించే శక్తి నాకు దయచేయి. హృదయపు లోతులో నుంచి నువ్వు పశ్చాత్తాపడితే నీ పాపాన్ని క్షమిస్తాడు. ఆ పాపపు ఆనవాళ్ళు ఇంకెన్నడూ నీలో కనబడకుండా నీ పాపాన్ని దేవుడు తీసివేస్తాడు. శాపపు కాడిని యేసుక్రీస్తు రక్తం విరగొడుతుంది. ఇలాంటి బృహత్తరమైన కార్యాలు జరిగించగలిగింది యేసుక్రీస్తు శిలువ మాత్రమే. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, శిలువ ఓటమా విజయమా? ఇంకోసారి చెప్పాలి, శిలువ పరాభవం. నా వైపు చూడాలి. శిలువ పరాభవమా విజయ నికేతనమా? శిలువ తలదించుకుందా, మన తల పైకెత్తిందా? శిలువ శాపగ్రస్తమా, మనకు ఆశీర్వాదం ఇచ్చిందా? మానవాళి జీవితంలో సిరులన్నీ సిలువలోనే దాగి ఉన్నాయి. సిలువ చెంత చేరితే చాలు నీ బ్రతుకు ధన్యమైపోతుంది. ఆఖరి మాట 6 నిమిషంలో చెప్తాను. ఈ సిలువ ఏం చేసిందో తెలుసా? మరణపు ముళ్ళును విరిచి పరలోక రాజ్య వారసులుగా మార్చింది. ఎవడైనా పరలోకాన్ని చేరాలంటే, నేను అన్నదానం చేశా,
పరలోకానికి వస్తా. మొన్న మధ్య చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ రక్తదానం కూడా చేశా, నాకు పరలోకం వస్తుంది. గోదానం చేశా, వస్త్రదానం చేశా, విన్నారా? వస్త్రదానం చేశా, లేకపోతే భూదానం చేశా, ఆదానం చేశా. ఈ మధ్య విచిత్రం, ఈరోజు ప్రజలు ఎదురు చూసే దానం ఏంటో తెలుసా? గ్యాస్ దానం, గ్యాస్ బండల దానం. ఎవరో నాకు ఒక వాట్సాప్ స్టేటస్ పంపించారు, వాళ్ళ కూతురికి పెళ్లి చేయాల, సంబంధాలు చూస్తూ ఉన్నారు. ఒకడు వచ్చానాడట, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నెలకొచ్చి 3 లక్షల రూపాయలు జీతం. బాబాయలు, నేను పలానా కంపెనీకి ఎండీని, మా కుదరదబ్బా వెళ్ళిపో. నేను పలానా కంపెనీకి జిఎంని, అస్సలు కుదరదు పో. ఈలో ఒక అబ్బాయి వచ్చాడట, సార్ నేను గ్యాస్ బండ్ల డెలివరీ బాయ్ని సార్ అన్నాడట. అనేసరికి, మహాప్రభు నీలాంటి అల్లుడు కోసం ఎదురు చూస్తున్నానని ఆడికిచ్చి పెళ్లి చేశారట. గ్యాస్ దానం పరలోకం చేర్చదు, భూదానం పరలోకం చేర్చదు. ఈ పాపికి పరలోక రాజ్య ప్రవేశం ఇవ్వగలిగింది యేసుక్రీస్తు రక్తం ఒక్కటి మాత్రమే. ఆ రోజుల్లో ప్రధాన యాజకుడు ఈ పొట్టేలు యొక్క రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేవాడు. అంటే పొట్టేలు రక్తం అతి పరిశుద్ధ స్థల ప్రవేశం ఇచ్చింది. యేసుక్రీస్తు వారి ప్రశస్త రక్తం ఎప్పుడైతే నేల మీద చిందించబడిందో, దేవాలయపు తెర 2గా చిరిగిందట. ఎందుకో తెలుసా? ఆయన రక్తంతో కడగబడిన ఏ వ్యక్తి అయినా అతి పరిశుద్ధ స్థలంగా పిలువబడుతున్న పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాడు. పరలోక రాజ్యం ఇవ్వగలిగింది యేసుక్రీస్తు శిలువ తప్ప మరొకటేది మానవాళికి పరలోకం ఇవ్వలేదు. ఇప్పుడు చెప్పండి, శిలువ ఓటమా విజయమా? శిలువ గెలుపా ఓటమా? మరోసారి చెప్పాలి, శిలువ అవమానమా ఆశీర్వాదమా? శిలువ శాపమా ఆశీర్వాదమా? శిలువ తలదించిందా తల పైకెత్తిందా? శిలువ గెలిచిందా ఓడిపోయిందా? ముగిస్తున్నా, నీ బ్రతుకులో సమస్త సిరులు యేసుక్రీస్తు శిలువ చెంతే దాగి ఉన్నాయి. ఏ అపరాధంతో ఈరోజు ప్రార్థనకు వచ్చినా మోకరించి ఒక్కసారి, పాపినైనా నన్ను కరుణించాయా, ఈ బలహీనత నుంచి బయటకు రాలేకపోతున్నా, నన్ను అంగీకరించయ్యా, నీ హృదయపు లోతుల్లో నువ్వు పశ్చాత్తాపడగలిగితే ఈ గడియలోనే యేసు తన ప్రశస్త రక్తంతో నిన్ను ఆవరించి పవిత్రుడిగా దేవుడు నిన్ను మార్చునుగాక.